ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు యొక్క విశిష్టత, అలంకారం, నైవేద్యం గురించి తెలుసుకుందాం. 5వ రోజున అమ్మవారిని ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజున శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని సమర్పిస్తారు. మందారం, గన్నేరు పూలతో అమ్మవారిని అభిషేకిస్తారు. ఈ కొబ్బరి అన్నం ఏ విధంగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలో చూద్దాం. కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, 2 స్పూన్స్ నెయ్యి, 1 కప్ పచ్చి కొబ్బరి, జీడిపప్పు, కరివేపాకు, జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 3 ఎండుమిర్చి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో శనగపప్పు, మినప్పప్పు వేసుకొని 2 సెకండ్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే పోపులన్నీ వేస్తే శనగపప్పు, మినప్పప్పు తొందరగా ఫ్రై అవ్వకుండా మిగిలిన పోపులు మాడిపోతాయి. అందుకని ముందుగా శనగపప్పు అది 2 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాతనే పోపులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు, ఎండుమిర్చి వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. బాగా ఫ్రై అవుతుంది కొబ్బరి. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ని తీసుకోవాలి. రైస్ పొడిపొడిలాడుతూ ఉండాలి. ఇందులో ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అమ్మవారికి సమర్పించే కొబ్బరి అన్నం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా కొబ్బరి అన్నాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదన చేయండి. ఇప్పుడు 5వ రోజు యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తారు. దుర్గాదేవి అమ్మవారు పంచమి స్వరూపిణిగా ఉంటారు. పంచభూతాలకు అమ్మవారు అధిష్టాన దేవతగా పూజిస్తారు. అమ్మవారికి ఈ నవరాత్రుల్లో 5 ఉపచారాలు తప్పకుండా చేయాలి. అవి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. వీటిని గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి అని చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఈ 5 రకాల ఉపచారాలు చెప్పుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అమ్మవారికి ఈ రోజున పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారికి అరటిపళ్ళను అభిషేకం చేసి వాటిని ప్రసాదంగా తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే మంచి తెలివితేటలు ఉంటాయి. ఈరోజు మందార పూలతోనూ గన్నేరు పూలతోనూ అమ్మవారిని అభిషేకిస్తారు. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించుకోవాలి. పంచమి రోజు విశేషంగా మామిడి చిగుర్లను 108 తీసుకుని లలిత సహస్రనామం లేదా లక్ష్మీ అష్టోత్తరనామాలను చదువుకుంటూ కుంకుమ పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు. పంచమి రోజున అమ్మవారి విగ్రహానికి ప్రదక్షిణలు చేసుకోవాలి. ఈ విధంగా ప్రదర్శనలు చేయడం వల్ల సకల సంపదలు కలిగి ఆయుర ఆరోగ్యాలు అమ్మవారు మనకు ప్రసాదిస్తారు. మరొక వీడియోలో 6వ రోజు యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గృహలక్ష్మి థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.